అనుగ్రహం తప్పక ఉండాలి. తర్వాత మరికొన్ని ఇప్పుడే నందగోపాల్ గారు చెప్పారు, శ్రీ రాజరాజేశ్వరి మ్యూజికల్ ఈవెంట్స్ అనగా గోవింద్ మల్టీ టాలెంట్ ఆర్ట్స్ తరపు నుంచి ఈ 2 సంస్థలు కూడా మరి గౌరవ అధ్యక్షులు విఎస్ సుందరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే ఈరోజు కూడా మాకు ఎంవి రాఘవాచారి గారు కూడా ఈ కార్యక్రమంలో వచ్చారు. అలాగే ప్రత్యేక గాయనిమణి రేవతి గారు, అలాగే రాగరేఖ, పేరు పేరున అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు రాఘవాచారి గారు ఒక పద్యం అంజనరేఖ అంటూ పద్యాన్ని మొదలు పెడుతున్నాం. రాఘవాచార్యులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ సంగీత విభావరి ప్రత్యేకమైన పేరు మీద నాడు నేడు సంగీత విభావరి అంటే ఆపాత మధురాలు, ఈనాటి కొత్త చిత్రాల గీతాలు కూడా ఎన్నో మధురమైన గీతాలు మా సంస్థ తరఫున గాయకులు ఆలపిస్తారు. చాలా చాలా సంతోషం అండి. గోవింద్ గారి నా సంస్థకి నేను రావటం కదా, మధ్య మధ్య నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. కొన్ని పాటలు పాడుతున్నాయి కూడా. ఇది కరుణశ్రీ జంజాల బాబు గారు రచన పాట అండి, సాంజశ్రీ. దాంట్లో ఇది సంధ్యా సమయం, మల్లె పందిరి పూస్తున్నది, కోయిల కూస్తున్నది, కవికుమారుడు కరాలు చాచి కరుణామయిని లాలిస్తున్నాడు. అంజనరేఖ వాల్కనుల అంచులు దాట మనోజ్ఞ మల్లిక కుంజములో సుధా మధుర కోమల గీతికలాలపింటూ ఓ కంజిదళాక్షి నీ ప్రణయగానములో పులకింతునా మనోరంజని పుష్పవృష్టిపై రాల్చి నిన్ను పులకింపజేతునా. కొంజి కురాడు వేడుల ఉరుల్తడి ఆర్పుచు కూరుతున్న అభ్యంగన మంగళాంగి జడలల్లుదునా. మకరంద మాధురి మంజుల భావన ప్రణయ మానస భావనలే విపుల్ల పుష్పాంజలి చేసి నీ అడుగులందు సమర్పణ చేసి కొందునా. సంధ్య వెలుగులో పసిడి ఛాయల కదరు చీరగట్టి నారిందకు నీరు ఓయు శశిరేఖవి నీవు. ఓ సంధ్య వెలుగులో పసిడి ఛాయల కదరు చీరగట్టి నారిందకు నీరు ఓయు శశిరేఖవి నీవు. సుభద్ర సూచినై రంజిత పాణి పల్లవము రాయుదునా.
నిన్ను మౌనిదాల్చి మృత్యుంజయమూర్తినై యమునితో తొడగొట్టి సవాలు చేతునా. థ్యాంక్స్ అండి. ఇది యాక్చువల్లీ ఈ పాట ఫస్ట్ టైం అండి యాక్చువల్లీ. ఎందుకంటే శరత్చంద్ర గారు అప్పుడప్పుడు అంటుండేవాళ్ళు సంస్థలో ఒక పద్యం పాడాలండి. సో థ్యాంక్స్ అండి. ఎందుకంటే పద్యం పాడడం అనేది చాలా కష్టం. మరి రాఘవాచారి గారు ఈ 3 పద్యాలు కూడా ఎంత దీంట్లో పాడారంటే మంచి ఇంట్రెస్ట్ ఆయనకి. అలాగే ఎన్నెన్నో పద్యాలు ఆయనకు వచ్చు. ఆయనకి సభాముఖంగా నమస్కారం తెలియజేస్తూ రాఘవ